నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక పాలసీ స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మచ్చ తెచ్చిన ఒక పాలసీల్లో ఇసుక పాలసీ కూడా ఒకటి. సో ఎన్నికల్లో హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక పాలసీని మారుస్తాం, ఖచ్చితంగా పేదలకు ఉచిత ఇసుక ఇస్తాము అని చెప్పి. అదేవిధంగా నిన్నటి నుంచి హామీ ఇచ్చిన విధంగానే నిన్నటి నుంచి ఉచిత ఇసుక పాలసీని స్టార్ట్ చేశారు. ఖర్చులు ఇస్తే చాలు, ఇసుక ఉచితం, సీనరేజ్ నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు చేస్తూ ఉన్నారు, నగదు లావాదేవీలు ఉండవు, అన్నీ కూడా డిజిటల్ చెల్లింపులే. 2019, 2021 ఇసుక విధానాల ఉపసంహరణ. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 times ఆయన ఇసుక పాలసీలు తీసుకొచ్చారు. సో 2019లో ఒకటి, 2021లో ఒకటి. సో ఆ 2 పాలసీలని కూడా క్యాన్సిల్ చేశారు. త్వరలో కొత్త విధానం రాబోతోంది. అప్పటి వరకు నిల్వ కేంద్రాల్లోనిది అందచేత ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం మొదలైన ఇసుక సరఫరా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక సరఫరా స్టార్ట్ అయింది. చాలామంది ఉచితంగానే ఇసుకని తీసుకెళ్తూ ఉన్నారు. జస్ట్ సీనరేజ్ మాత్రం అండ్ నిర్వహణ ఖర్చులు మాత్రం పే చేస్తూ ఉన్నారు, అది కూడా డిజిటల్ చెల్లింపులు మాత్రమే. కానీ వైసీపీ నాయకులు విమర్శలు స్టార్ట్ చేశారు. ఆల్రెడీ సాక్షి కూడా ఇదే వార్తను ప్రచురించింది. ఉచిత నాటకం అని చెప్పి. సెకండ్, ఇసుక పేరుతో ఫ్రీ, డబ్బులు సమర్పించుకోవాల్సిందే. కూటమి సర్కార్ తాత్కాలిక కొత్త విధానంలో ఇది ప్రత్యేకత అంటూ ఈ కొత్త ఇసుక పాలసీని ఎద్దేవా చేస్తూ, ఇంకా పాలసీ రాలేదు, బట్ ఉన్నంత వరకు ఇసుకను మాత్రం ఆ పద్ధతిలో ఇస్తూ ఉన్నారు. కూటమి సర్కార్ తాత్కాలిక కొత్త విధానంలో ప్రత్యేకత ఇది. పన్నుల మోత, రవాణా ఛార్జీలు, నిర్వహణ ఫీజులు తడిసి మోపిడి అవుతూ ఉన్నాయి. ఇసుక కమిటీలపై పెత్తనమంతా పచ్చనేతలదే. రవాణా ముసుగులో బయటకు తరలించి సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాదాపు 40 లక్షల టన్నులు గత 40 రోజుల్లోనే మాయమైపోయింది. స్టాక్ పాయింట్ల వద్ద సగం నిల్వల్ని కొల్లగొట్టిన టీడీపీ నేతలు, వర్షాకాలం అవసరాలకు ముందుగా నిల్వ చేసిన గత ప్రభుత్వం. జగన్ హయాంలో ఏటా ఖజానాకు 780 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఉచితమంటూ జనం నుంచే ముక్కుపిండి వసూలు చేస్తూ ఉన్నారు. ఉసూరుమంటూ ఖాళీగా తిరిగి వెడుతోన్న వినియోగదారులు. వర్షాకాలం ముగిసిన తర్వాతే తాపీగా కొత్త విధానం అంటూ ఉద్దేశపూర్వకంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు లేకపోతే పార్టీ ఇన్ఛార్జీలు, జన్మభూమి కమిటీలు, గతంలో ఉన్న ఆ కమిటీల్లో పనిచేసిన నాయకుల్ని వాడుకొని అమ్మేసుకుంటూ ఉన్నారు అని చెప్పి సాక్షి ఈ వార్తను ప్రచురించింది. ఇక సంక్షేమం, సాధికారత, ఏపీ అభివృద్ధిపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసలు కురిపించింది. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో సగటు వార్షిక ఆదాయ వృద్ధి 12%. ఇది సాక్షిలో వచ్చిన వార్త. రెవెన్యూ రాబడిలో 11%, సంక్షేమ పథకాలకు వ్యయం. ఏటా 47 లక్షల మంది పిల్లలకు జగనన్న విద్యా కానుక. అమ్మ ఒడితో తల్లుల ఖాతాల్లోకి ఏటా 6,450 కోట్లు. వైఎస్ఆర్ చేయూతలో మహిళలకు 5,060 కోట్లు. పొదుపు మహిళలకు 0 వడ్డీ కింద 4,969 కోట్లు. సో ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసలు కురిపించింది. మరి ఎందుకో ప్రజలే ప్రశంసలు కురిపించలేకపోయారు. ప్రజలకు ఎంత చేసినా, అంటే వాస్తవంగా చేసి ఉండొచ్చు, సంక్షేమ పథకాలు ఇచ్చి ఉండవచ్చు, అంతకు మించి ఇస్తామని కూటమి హామీ ఇచ్చింది కాబట్టి ప్రజలు కూటమి వైపు నిలిచారు. సో ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసలు కురిపించిందంటూ ఇప్పుడు సాక్షి వార్తను ప్రచురించింది. ఇక ప్రజల పక్షాన పోరాటానికి ఎప్పుడూ సిద్ధమే అంటూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. లోటుపాట్లు సరిచేసుకుంటూ పార్టీ బలోపేతానికి అందరం పనిచేద్దాం. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం వైఎస్ జగన్ ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. హామీలు నెరవేర్చడం కష్టమని అప్పుడే చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ జయంతికి నివాళులర్పిస్తూ ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా, కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక నారా లోకేష్ ఒక్క మెసేజ్ పెట్టండి వెంటనే స్పందిస్తా అంటూ ఉన్నారు. ఏ సహాయం కావాలన్నా ఒక అన్నగా చేస్తా, ఏ ఇబ్బంది వచ్చినా వాట్సాప్లో సందేశం పంపిస్తే చాలు వెంటనే స్పందిస్తా అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువత, విద్యార్థులను ఉద్దేశించి హామీ ఇచ్చారు. ఒక మెసేజ్ పెడితే చాలు వెంటనే స్పందిస్తానంటూ. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ఎన్విరాన్మెంట్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు, పర్యావరణ శాఖ మంత్రిగా. సో పర్యావరణ హితంగా ఉత్సవాలు జరుపుకోవాలి, మట్టి వినాయకుడిని పూజించేలా అవగాహన తీసుకురావాలి అంటూ ప్రజలకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇక చెడ తిరుగుడు అనే వార్తను ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతి
ప్రచురించింది. ఇరగదీసిన సీఎం సలహాదారు ఇన్నోవా ఏప్రిల్ నెలలో 14,962 కిలోమీటర్లు తిరిగినట్టుగా, సగటున రోజుకు 500 కిలోమీటర్ల ప్రయాణం చేసినట్టుగా, ధనుంజయ రెడ్డి పేరుతో మంజూరు, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి వాడకం, ఎన్నికల ముందు ఎక్కడికి తిరిగారు, డబ్బు మూటలు చేరేసేందుకు వాడారా, ఇలా ఇంకెన్ని సీఎంఓ వాహనాలున్నాయి, విచారణతోనే అసలు విషయాలు బయటకు అంటూ. అంటే ధనుంజయ రెడ్డి గతంలో జక్కంపూడి మాజీ ఎమ్మెల్యే, రాజానగరం మాజీ ఎమ్మెల్యే ధనుంజయ రెడ్డిని ఉద్దేశించి చాలా వ్యాఖ్యలు చేశారు. సీఎం చుట్టూ కోటరీగా ఉండే ఈ అధికారి కనీసం ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం స్పందించకపోగా గంటల తరబడి నిరీక్షించేవారు, చాలా తక్కువగా చూసేవారు అని చెప్పి ఆయన ఈ ధనుంజయ రెడ్డి. ఆ ధనుంజయ రెడ్డి పేరుతో ఒక వెహికల్ మంజూరైందట, సీఎం సలహాదారు ఇన్నోవా. దీనికి ఎక్కడా కూడా టోల్ గేట్లు కట్టాల్సిన అవసరం లేదు, ఎయిర్పోర్ట్లోకి డైరెక్ట్గా వితౌట్ చెకింగ్ వెళ్ళిపోతుంది. సో ఎక్కడా కూడా చెకింగ్స్ ఉండవు, ఎందుకంటే అధికారులు అంతా మనవాళ్లే కాబట్టి. సో ఆ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు. 14,962 కిలోమీటర్లు, అంటే రోజుకి 500 కిలోమీటర్ల సగటున ఒక్క ఏప్రిల్ నెలలోనే ఆయన వెహికల్ తిరిగినట్టుగా దానికి సంబంధించి ధృవీకరణ పత్రం కూడా ఇచ్చారు. దాన్ని చూపిస్తూ ఈ వార్తను ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తోంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మారెడ్డి భూమన అక్రమాలు, సిఐడి లేదా విజిలెన్స్తో విచారణ చేపట్టాలి, బడ్జెట్ పరిమితిని భారీగా పెంచి అవినీతి చేశారు, శ్రీవాణి టికెట్ల సొమ్ము ఎలా ఖర్చు చేశారో లెక్కలేవు, గెస్ట్ హౌస్లకు భూముల కేటాయింపుల్లో సుప్రీం మార్గదర్శకాల ఉల్లంఘన జరిగింది అంటూ సిఎస్కు ఆల్రెడీ ఇప్పటికే జనసేన నాయకులు ఇప్పటికే కంప్లైంట్ చేశారు అక్కడ లోకల్గా ఉన్న అధికారులకు. కానీ చీఫ్ సెక్రటరీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ 5 ఏళ్ల కాలంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి అవమానపరిచారు, ఇబ్బంది పెట్టారు, హిందూ భక్తులను ఒక ఎజెండాతో అన్యమత ప్రచారం చేయడం అవ్వచ్చు, అక్కడ క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఇబ్బందులు కలిగించడం అవ్వచ్చు. గతంలో క్యూ లైన్లలో చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరున్నా కూడా వాళ్ళకి పులిహోర లేకపోతే చక్కెర పొంగలో పరవాన్నము, చిన్నపిల్లలకు పాలో ఇటువంటి సదుపాయాలు ఉండేవి. కానీ ఆ తర్వాత కాలంలో 5 ఏళ్ల కాలంలో హిందువులు ఇబ్బంది పడేలా చేశారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు గతంలో అనేక ఆరోపణలు చేశారు. జనసేన నాయకులు ఈవో ధర్మారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి విషయంలో చాలా కంప్లైంట్స్ చేశారు. సో సిఎస్కు ఇప్పుడు టీడీపీ నాయకులు కంప్లైంట్ చేశారు, వెంటనే విజిలెన్స్తో లేకపోతే సిఐడితో విచారణ చేపట్టాలి అని చెప్పేసి. ఇక కడప నుంచే కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం అంటూ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉప ఎన్నిక వస్తే ఊరూరా తిరుగుతా అంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో షర్మిలదే విపక్ష పాత్ర, 2029లో ఆమె సీఎం, ఇక్కడ బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, రాహుల్ను ప్రధాని చేయాలన్న వైఎస్ కోరికను తీరుద్దాం. జయంతి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. బీజేపీతో తెర వెనుక పొత్తు పెట్టుకున్నవారు వైఎస్ వారసుల, అంటే జగన్మోహన్ రెడ్డి తెర వెనుక బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆయన వైఎస్ వారసుడు కాదు, వైఎస్ఆర్ అసలైన కాంగ్రెస్ వాది, బీజేపీని వ్యతిరేకించేవారు, కానీ ఆయన కొడుకు జగన్ అలా కాదు అంటూ చాలా ఆరోపణలు చేశారు. దాంతోపాటు రాజకీయ వ్యాపారులు వైఎస్ఆర్ వారసులు కాదు అని చెప్పి, జగన్ ఒక రాజకీయ వ్యాపారి, సో ఆయన వారసుడు కాదు, షర్మిల మాత్రమే వారసురాలు. 2029లో వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అని కామెంట్ చేశారు. అండ్ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేదు, జగన్మోహన్ రెడ్డి ఆయనేమో అసెంబ్లీలో ఉండలేక పార్లమెంట్కి వెళ్ళిపోతానని చెప్పి చెప్తూ ఉన్నారు. ఒకవేళ కడప ఉప ఎన్నిక వస్తే కడప ఎంపీ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఆ స్థానంలో వైఎస్ జగన్ పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా ఊరూరా తిరిగి ప్రచారం చేస్తా, షర్మిలను గెలిపిస్తామని చెప్పి, ఒకవేళ షర్మిల అక్కడి నుంచి పోటీ చేస్తే గెలిపిస్తామని చెప్పి రాహుల్ హామీ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్, ఈ బీఆర్ఎస్కి ఏమైంది? చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ కుమార్, కాలే యాదయ్య 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్సీ చల్లా ఆయన కూడా భేటీ అయ్యారు నిన్న రేవంత్ రెడ్డితో. అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధిపై ఒక వినతి పత్రం అందజేశారు, ఒక సిగ్నల్ ఇచ్చేశారు, వెళ్ళిపోబోతూ ఉన్నాము అని చెప్పేసి. సో రేవంత్ రెడ్డి కూడా సాదరంగా స్వాగతించారు. ఈ 14 లోపు కాంగ్రెస్లో చల్లా జాయిన్ అయిపోయే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అండ్ ఆయనతో పాటు అలంపూర్ ఎమ్మెల్యే
విజయుడు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతూ ఉన్నారు అని అర్థమవుతోంది. ఇప్పటికే 6 వెళ్ళిపోయారు, 7 విజయుడు, ఎమ్మెల్సీ చల్లా కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. దాంతోపాటు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకున్న సమాచారం. అండ్ ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 1 by 1 చేర్చుకుంటోంది. ఒకేసారి చేర్చుకుంటే ఒకే రోజు వార్త అవుతుంది కాబట్టి 1 by 1 బీఆర్ఎస్ని స్లో పాయిజన్ లాగా స్లోగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోంది. నిన్న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కోసం, తెలంగాణ కోసం, ఈ పార్టీని వదిలి కొన్ని కారణాల వల్ల బయటకు వెళ్ళిపోయిన వాళ్ళంతా తిరిగి కాంగ్రెస్లోకి రండి అంటూ పిలుపునిచ్చారు. పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి కూడా భట్టి విక్రమార్క పిలుపును సమర్థించారు. సో చాలామంది, అంటే బీఆర్ఎస్ నుంచే చాలామంది కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఈ పార్టీలో పనిచేసి, కాంగ్రెస్లో పనిచేసి బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే వివిధ పార్టీల్లో నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు, బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇక సీఎంల భేటీ జరిగింది ఈ నెల 6న. చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. ఈ భేటీకి ముందు చాలా ఊహాగానాలు వచ్చాయి. సో ఆ భేటీ తర్వాత ఆ ఊహాగానాల మీద ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. అంబటి రాంబాబు నిన్న సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టి చాలా ప్రశ్నలు వేశారు. సీఎంల భేటీపై ఎందుకంత గోప్యం, సమావేశంలో చర్చించిన అంశాలను బహిర్గతం చేయాలి, టీటీడీ పోర్టుల్లో తెలంగాణ వాటా అడిగిందన్న వార్తలపై మౌనం ఎందుకు, టీటీడీ అదొక, అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ప్రాపర్టీగా అందరూ భావిస్తూ ఉంటారు. టెక్నికల్గా అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా తెలంగాణకు కూడా వాటా ఉండాలి దానిలో అనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ పోర్టుల విషయంలో, ఫర్ ఎగ్జాంపుల్ గంగవరం పోర్టు ఉంది, ఆ గంగవరం పోర్టుల్లో తెలంగాణ వాటా అడిగిందన్న వార్త శుద్ధ అబద్ధం. కారణం ఏంటంటే దానిలో ఆంధ్రప్రదేశ్కే వాటా లేదు, అది అదానీకి సంబంధించిన ప్రైవేట్ పోర్టు. దీని మీద చాలామంది క్లారిటీ లేక రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ పోలవరం ముంపు గ్రామాల విలీనాన్ని తెలంగాణ అడిగిందన్న దానిపై వివరణ ఇవ్వాలి, అడిగిన మాట వాస్తవం. ఇప్పటికే చాలామంది ఓపెన్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కూడా రేవంత్కు ఒక డిమాండ్ చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతూ ఉన్నారు కదా, మీరు ఆ 5 గ్రామాలని విలీన మండలాల్ని తిరిగి తెలంగాణలో కలపండి అని డిమాండ్ పెట్టండి అని చెప్పి చాలామంది ఓపెన్గా అడిగారు. మరోసారి రాష్ట్రానికి చంద్రబాబు ద్రోహం చేస్తూ ఉన్నారు, హామీలను అమలు చేయకపోతే సామాన్యుడి గొంతుకై వైఎస్ జగన్ విజృంభిస్తారు, సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరిక. సాక్షిలో వచ్చిన వార్త ఇది. తెలంగాణలో పార్టీని బ్రతికించుకునేందుకు ఏపీకి ద్రోహం చేస్తూ ఉన్నారు అని చెప్పి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ఒక పార్టీ అధినేతగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాలు 2 నాకు 2 కళ్ళు అని అనవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 నాకు 2 కళ్ళు అనకూడదు, అలా అనడం అభ్యంతరకరం అనేది అంబటి రాంబాబు వెర్షన్. ఇక ఏపీ ఆస్తుల్లో తెలంగాణ వాటా అడగడంపై మౌనం వహిస్తూ ఉన్నారు, పోలవరానికి చంద్రబాబు ద్రోహం చేస్తూ ఉన్నారు అంటూ సుదీర్ఘంగా అంబటి రాంబాబు ఒక రేంజ్లో చంద్రబాబును కామెంట్ చేశారు. ఈ ఇద్దరు సీఎంల భేటీపై విమర్శలు చేశారు. ఇక తెలంగాణలో పాగాకు బాబు ప్లాన్ చేస్తూ ఉన్నారు అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కామెంట్ చేశారు. ఒకవైపు రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కూడా చాలా సఖ్యతగా, సన్నిహితంగా, గత పరిచయాల దృష్ట్యా ఇద్దరు కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, గురు శిష్యులుగా ఉన్నారు కాబట్టి ఆ ర్యాపో, ఆ ఇంటిమసీ వాళ్ళిద్దరి మధ్య ఉంది, కానీ ఆ సఖ్యత ఉంది. కానీ మరి కాంగ్రెస్లో కొంతమంది, అంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గంగా జగ్గారెడ్డి వర్గాన్ని కొంతమంది చెప్తారు కాబట్టి ఆయన అపోజ్ చేశారు. తెలంగాణలో పాగాకు బాబు ప్లాన్ వేస్తూ ఉన్నారు, విభజన సమస్యల పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ డైరెక్షన్లో ఇక్కడ అడుగులు వేస్తూ ఉన్నారు, తెలంగాణలోనూ ఏపీ ప్లాన్ అమలు చేయబోతూ ఉన్నారు, రాష్ట్రాన్ని కబ్జా చేసేందుకు యత్నం చేస్తూ ఉన్నారు, ర్యాలీ సమావేశాలతో అసలు ఎజెండా బట్టబయలైంది, రాష్ట్రంలో బీఆర్ఎస్ బలంగా ఉంది అని చెప్పినట్టుగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చెప్పినట్టుగా ఉన్న వార్తను నమస్తే తెలంగాణలో మనం చూడొచ్చు. ఇక చాలా కాలం పాటు యాక్టివ్ పాలిటిక్స్కి కాస్త దూరంగా ఉన్న విజయశాంతి కూడా ఈ ఇరు సీఎంల భేటీ విషయంలో రెస్పాండ్ అయ్యారు. చంద్రబాబుకు రహస్య ఎజెండా ఉంది, టీడీపీ విస్తరణ మాటే ఉదాహరణ, భారతీయ జనతా పార్టీ కూడా
మునుగుడు ఖాయం అంటూ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన సమస్యల పరిష్కారం పేరుతో తెలంగాణకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు రహస్య ఎజెండా ఉన్నదని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. ఓకే, ఇక్కడ రేవంత్ రెడ్డి అనుచరులు అందరూ కూడా స్వాగతిస్తూ ఉంటే, వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజానీకం అంతా కూడా చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలుసుకోవడాన్ని, కలిసి కూర్చొని మాట్లాడుకోవడాన్ని, విభజన సమస్యల పరిష్కారానికి అడుగులు వేయడాన్ని స్వాగతిస్తూ ఉంటే, కాంగ్రెస్లోని కొంతమంది నాయకులు అపోజ్ చేస్తున్న పరిస్థితి. ఇక నీట్ లీకేజీ సుస్పష్టం. నీట్ లీక్ అయిన మాట వాస్తవం, కానీ ఏ స్థాయిలో జరిగిందో ముందు గుర్తించాలి, దాన్ని బట్టే మళ్ళీ పరీక్షపై నిర్ణయానికి ఛాన్స్ అంటూ నీట్పై సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. అండ్ సుప్రీంకోర్టు ఎన్టీఏకి కొన్ని ఆదేశాలు జారీ చేసింది. పేపర్ లీక్ ఎలా అయ్యింది, అసలు మొట్టమొదటిగా పేపర్ లీక్ ఎక్కడైంది, ఏ ప్రాంతాల్లో లీకేజీ జరిగింది, ఎలా వ్యాప్తి చెందింది, పేపర్ లీక్ అయిన సమయానికి పరీక్ష జరిగిన సమయానికి మధ్య తేడా ఎంత, లీక్ జరిగిన పరీక్షా కేంద్రాలు, నగరాలను గుర్తించడానికి ఎన్టీఏ తీసుకున్న చర్యలు ఏమిటి, లీకేజీ వల్ల లబ్ధి పొందిన వారిని ఎలా గుర్తిస్తూ ఉన్నారు, ఇప్పటివరకు అలాంటి అభ్యర్థులు ఎంతమందిని గుర్తించారు, ఈ వివరాలు ఇచ్చిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ వివరాలన్నీ కోర్టుకి ఇచ్చిన తర్వాత ఈ నీట్ని మళ్ళీ తిరిగి కండక్ట్ చేయాలా, లేకపోతే నీట్ భవిష్యత్తు ఏంటి అనేది కోర్టు నిర్ణయించబోతోంది. ఇక చివరిగా నేను మీ సోదరుడిని అవుతాను అంటూ ఉన్నారు రాహుల్ గాంధీ. మణిపూర్ బాధితులతో ఆయన థర్డ్ టైం భేటీ అయ్యారు. ఇప్పటివరకు ప్రధాని హోదాలో మోదీ ఒక్కసారి కూడా మణిపూర్లో పర్యటించలేదు. మణిపూర్ అంశాన్ని పార్లమెంట్లో చర్చకు తీసుకురావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో మణిపూర్లో ఇప్పటికీ కూడా గొడవలు జరిగి 1 year అవుతున్నా కూడా చాలామంది ఇంకా కూడా అక్కడ బయట షెల్టర్స్లో ఉంటున్న పరిస్థితి. చాలామంది చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు వాళ్ళందరినీ పునరావాస కేంద్రంలో రాహుల్ గాంధీ పరామర్శించారు. నేను మీ సోదరుడిగా ఉంటాను, మీకు అండగా ఉంటాను అంటూ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. ఇవి ప్రధాన వార్తలు.